హాయ్ వెల్కమ్ టు మారీ ట్రాక్స్ ఫ్రెండ్స్. మనం నెల్లూరు నుంచి అయోధ్య టూరిస్ట్ బస్కి అయితే డ్రైవర్గా వచ్చాము. నైట్ వచ్చి మనం నెల్లూరులో పికప్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి మనం కావాలి దాటాక రుద్రకోట దగ్గర టిఫిన్కి అయితే బ్రేక్ కోసం ఆపాము. టిఫిన్ చేసుకొని ఒకటేసారి భోజనం టిఫిన్ రెండు ప్రిపేర్ చేసుకొని టిఫిన్ చేసి అయితే భోజనం రెడీగా పెట్టుకొని డైరెక్ట్ విజయవాడకి అయితే పోతాం. ఈ లాగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంక నుంచి కంటిన్యూ మన లాగ్స్ వస్తాయి. నైట్ అంతా కొట్టా, ఇప్పుడు విజయవాడ దాకా తోలి ఇంకో డ్రైవర్ ఇస్తారు, డబుల్ డ్రైవర్ వచ్చింది. ట్రిప్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, టిఫిన్ ప్రిపేర్ చేయడానికి అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన బస్సు ఈ ముందు బస్సు, ఇంకో బస్సు వచ్చి మన వెనక బస్సు. అది ఇప్పుడు ఎవరి బస్సు వాళ్ళు టిఫిన్ వాళ్ళే. బస్సులో వెన్వేటర్ నుంచి కరెంట్ లాక్కొని డైరెక్ట్ మిక్సీ కూడా వేసేసుకోవచ్చు, వీళ్ళతో గ్రైండర్ కూడా వేసుకోవచ్చు. టిఫిన్ రెడీ అయ్యే గ్యాప్లో మనకి చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఎవరు కావాల్సిన వాళ్ళు ఎంత కావాలంటే అంత తాగొచ్చు, అన్లిమిటెడ్ చాయ్. మై డియర్ మిత్రులారా, ఇక్కడ హైలైట్ ఏందనంటే ఈ రెండు బళ్ళు ఒకే ఓనరీ, ఒకటే ట్రిప్పు. కాకపోతే వెనక బండి కేదార్నాథ్ పోతుంది, మనది వచ్చి కాశీ దాకా పోయి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఒకటే దగ్గర కుకింగ్, ఒకటే దగ్గర తినడం, ఒకటే దగ్గర పార్కింగ్, అట్లా రెండు ఒకటే టెంపుల్ చూసుకుంటా అయితే కలిసిపోతాయి. వచ్చేటప్పుడు మాత్రం అది కేదార్నాథ్ వెళ్ళిపోతే మనది మాత్రం రిటర్న్ అయిపోతుంది కాశీ నుంచి. వేసారు వేడి వేడిగా ఇడ్లీ బోండా, కరేపాకు పొడి, సాంబారు, 3 బోండా, 2 ఇడ్లీ. ఇక్కడ హైలైట్ ఏందనంటే టిఫిన్ చేసి మళ్ళీ తోలుదాం అనుకున్నా, వీళ్ళు దబర్లో వెనక డిక్కీలో సర్దే లోపలికి ఇప్పుడు నిద్రపోయినా నాకే తెలియదు. కళ్ళు తెరిచే లోపలికి ఇప్పుడు మనం దాదాపు చిరుపురుపేట దగ్గరలో అయితే ఉన్నాం. గుంటూరు బైపాస్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. గుంటూరు ఎంటర్ అయ్యాము. ఒకనాటి ఎండ కాదు, ఒకనాటి వేడి కాదు, చూసారు కదా, కళ్ళు పీల్చుకోబోయాయి. నీళ్ళు కూలింగ్ నీళ్ళు తాగదామని అయితే ఆపుకున్నాము. ఇంత చేశాక కనీసం ఒక కూలింగ్ క్యాన్ కూడా పెట్టుకోలేకపోయాము మేము. కూలింగ్ నీళ్ళు తాగకపోతే ప్రాణం పోయేటట్టుంది. అందుకని ఇప్పుడే జస్ట్ అలా షాప్లోకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్, ఒక సోడా బాటిల్ కొనుక్కొచ్చా. సాయంకాలం దాకా నవ్వుతాం, సాయంకాలం అవుతుంది మీకు మళ్ళీ అది అనౌన్స్ చేసుకుని మీరు ఎంత లేట్ చేసుకుని మీకే లేట్ అవుతాయి. ఎంట్రీ అయిపోయాం మనం విజయవాడ ఫ్లైఓవరు. ఇంకా లెఫ్ట్, ఫ్లైఓవర్ దాటి లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఈ బ్రిడ్జి పై నుంచి వ్యూ చూడండి, బ్యారేజ్, వాటరు, వేరే లెవెల్ ఉంది. లొకేషన్ మాత్రం మంచి వ్యూ. రీసెంట్గా అంబేద్కర్ విగ్రహం కట్టించారు కదా విజయవాడలో, ఇదే ఆ విగ్రహం. చాలా పెద్దది, నైట్గానైతే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చి విగ్రహీపట్నము. ఆ ఫ్లైఓవర్ మీద పోతే విగ్రహీపట్నంకి అయితే పోతాము, హైదరాబాదు భద్రాచలం రూటు. ఈ ఫ్లైఓవర్ కింద తీసుకొని కొద్దిగా ముందుకు పోయి రైట్ తీసుకుంటే మన బస్ పార్కింగ్ అయితే వస్తుంది. ఇంకా అక్కడ పార్క్ చేసుకుంటే బస్సు ఇంకా ఫుడ్ తినేసి ఇంకా అక్కడి నుంచి ఆటోలు అయితే వెళ్ళిపోతారు టెంపుల్కి. ఇంక ఇవన్నీ మన నెల్లూరు బస్సులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. ఇంక విజయవాడ టెంపుల్ అంటే ఇంక ఇక్కడే పార్కింగ్. ఇంకా భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు, ఇంకా దర్శనం అయిపోయి బయలుదేరే వాళ్ళు బయలుదేరుతుంటారు. ఫ్రెండ్స్, మన బస్సు వచ్చి అక్కడ పార్కింగ్లో ఉంది. మనం వచ్చి మన వంట మాస్టర్లో స్నానం చేద్దామంటే కృష్ణానదిలోకి అయితే రావడం జరిగింది. ఇదిగో అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ 4 గంటలకంట ఓపెన్ చేస్తారు టెంపుల్. ఇప్పుడు ప్రజెంట్ భోజనాలు అన్నీ అయిపోయాయి. ఇంకా భక్తులు స్నానాలు చేసి ఇంకా దర్శనానికి వెళ్ళడమే. బ్యారేజ్లోకి వచ్చాం మనం వంట మాస్టర్లో స్నానం చేయాలంటే. మామూలుగా లేదు, వేరే లెవెల్ లొకేషన్ అయితే. క్లైమేట్ కూడా మనకు అనుకూలంగానే ఉంది, పెద్దగా అయితే ఎండ ఏం లేదు. రైల్వే బ్రిడ్జి, కొత్తగా కట్టిన ఫ్లైఓవరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన పడవ చూపిస్తా. జాక్ స్పైరో పడవ. ఏడో గుద్దేసుకుంది బ్రో. ఫ్రెండ్స్, మామూలుగా కాదు డ్యామేజ్. చూడండి, గుద్దేసుకొని మునిగిపోయేసి లోపలైతే మొత్తం మట్టి వెళ్ళిపోయింది. పెద్ద పడవ అయితే. ఎప్పుడు జరిగిందో ఈ ప్రమాదం? ఇంకా మనుషులు ఉన్నారో లేకపోతే ఇది ఏమన్నా
మనుషులు ఉంటారులే. చాలా పెద్ద పడవ డ్యామేజ్ అయిపోయింది. మనం బయలుదేరింది నెల్లూరు నుంచి, కాకపోతే నేను లాగ్ స్టార్ట్ చేసింది మాత్రం కావలి దగ్గర రుద్రకోట నుంచి లాగ్ స్టార్ట్ చేశాను. ఎందుకనంటే ఆ నైటు ఒక దగ్గర కాదు మనం పికప్ చేసుకుంది, 4-5 ఊర్లు వెళ్ళాము. ఇంకా చీకట్లో నేను ఒక్కనే అయ్యేసరికి తీసుకోవడం కష్టమయ్యేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే తీయలేదు, అక్కడి నుంచి కంటిన్యూ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ లాగ్ ఇంతటితో ఆపేస్తాను. ఇక్కడ నుంచి లాగ్ 2 స్టార్ట్ చేస్తాను. అంటే విజయవాడ నుంచి అరుణాచలం సింహాచలం. ఓకేనా?